ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియోఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాన్ని తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియోఖుషి.com కు స్వాగతం. మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. ఇప్పుడు మనం కలుసుకోబోతోంది ఎవరినో తెలుసా? సిటీ లైఫ్ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ప్రతాప్ విద్యాసాగర్ ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి సిటీ లైఫ్ సినిమా యొక్క మ్యూజిక్ విశేషాలని, అదేవిధంగా ఆయన మనసులోని భావాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం విద్యాసాగర్ గారు. నమస్కారం అండి. సార్, వెల్కమ్ టు అవర్ షో. అదేవిధంగా సిటీ లైఫ్ సినిమా ద్వారా మీరు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. అదేవిధంగా సిటీ లైఫ్ మ్యూజిక్ కూడా మంచి రెస్పాన్స్ తో ఆడియన్స్ బాగా రీచ్ అయింది. సో దీనిపై మీ ఫీలింగ్? Obviously very happy about it, and I feel very responsible for my ambition sake, because responsible in the sense audience ఈ ఆల్బమ్ బాగా ఎంజాయ్ చేశారు. At the same time నా ambition point of view I am using the word responsible అంటే సో ఫర్దర్ నా అంబిషన్ నేను సాటిస్ఫై చేసుకోవడానికి నేను చేయాల్సిన పని చాలా ఉంది. వాట్ ఈజ్ అంబిషన్ అంటే ఇంకేం లేదు, తెలుగు సినీ సంగీత శ్రోతల హృదయాల్లో నాకు ఒక మంచి సంగీత దర్శకుడిగా ఒక చిన్న స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది నా అంబిషన్. సో దానికోసం నేను చాలా కష్టపడాలి, దాన్ని సిద్ధంగా ఉండే ఈ రంగంలోకి అడుగుపెట్టాను. సో ఈ సిటీ లైఫ్ అనేటువంటి సినిమా యొక్క ఆడియోని ప్రజలు ఆదరించే విధానం బట్టి చూసుకుంటే ఐ ఫీల్ బ్లెస్డ్. అదేవిధంగా అంటే మొదటి ప్రయత్నంగానే ఒక మంచి ప్రాజెక్ట్ లో వర్క్ చేసేటటువంటి అవకాశం దొరికింది. అదేవిధంగా ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ యాజ్ ఏ జర్నలిస్ట్ గా ఆయన చాలా అవపోసన పట్టి ఉన్నారు. సో అంటే ఎటువంటి ఎంకరేజ్మెంట్ దొరికింది సిటీ లైఫ్ మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ప్రత్యేకించి చెప్పుకోవాలంటే ప్రొడ్యూసర్ కోసం నేను వెంకటేశ్వర గారి కోసం ఫస్ట్ మాట్లాడినప్పుడు చేసినప్పుడు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి, వెరీ ఫ్రాంక్ గా. కానీ ఆయన పనిలో ఆయన ఆలోచన విధానం ప్రత్యేకించి అంటే ఆయన చేసిన పని అంటే నేను 24 hours ఆయన నేను అబ్జర్వ్ చేయలేను. ఆయన ఆలోచన విధానం ఒక మేజర్ ప్రాజెక్ట్ చేస్తూ హీఈస్ ఆల్వేస్ కూల్ అండ్ ఒక ప్రాబ్లం వచ్చింది లేదా పని అవుతుంది, వాట్ నెక్స్ట్ అని ఆలోచించేవాళ్లే తప్ప ఇదెందుకు ఇలా జరిగిపోయింది అనుకుని దాన్ని పట్టుకుంటూ ఆయన ఎప్పుడు సాగదీత కార్యక్రమాలు చేయలేదు. ఎక్కడ కూడా వాట్ నెక్స్ట్, ఎందుకంటే ప్రాజెక్ట్ బాగా రావాలి. సో దీనికోసం మనం ఏం చేయాలి అని ఆలోచన దృక్పథమే వాళ్ళకు ఉండేది. దీనికోసం చెప్పాలంటే ఇంకెంత కాంక్రికేట్ గా ఉంటే మంచి యూనిట్ ఉన్నారు మీరు, దట్స్ ఎక్సలెంట్ వర్డ్ యాక్చువల్లీ. ఎందుకు ఆ మాట అంటున్నానంటే దర్శకులు సౌదా గారు, మా ప్రొడ్యూసర్ గారు వెంకటేశ్వర గారు, వీళ్ళు నా దగ్గర రాకముందే వాళ్ళు తీయాల్సిన సినిమా కోసం టోటల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని, టోటల్ అవగాహన రెడీ చేసుకుని, ఎన్ని సీన్లు ఉండాలి, ఎలాంటి స్టోరీ ఉండాలి, ఎలాంటి యాంగిల్లో ప్రేక్షకుడికి ఈ కాన్సెప్ట్ చూపించాలి, అందులో ఎన్ని పాటలు ఉండాలని కూడా వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు. అంత కాంక్రీట్ గా వాళ్ళు నా దగ్గర రావడానికి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా వచ్చి దే హ్యావ్ గివెన్ మీ ఫుల్ ఫ్రీడమ్ నాకు ఇవ్వడం జరిగింది. ఫుల్ ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్ దే నో వాట్ దే వాంట్ బేసికలీ. సో దే టోల్డ్ మీ అండ్ దే గాట్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ దట్ ఐ కెన్ గివ్ వాట్ దే వాంట్. నేను కంప్లీట్ బాగా ఆలోచించగలిగి దే హ్యావ్ గివెన్ మీ టైమ్, ఐ వర్క్ వెల్. వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ వల్లనే మంచి ప్రోడక్ట్ పైకి రాగలిగిందని కూడా చెప్పగలను. అదేవిధంగా అంటే సాంగ్స్ పరంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది, అంటే సిచ్యుయేషన్స్ తగ్గట్టుగా చాలా చక్కగా వచ్చిందని చెప్పేసి అది కూడా టాక్ ఉంది. దీనిపై మీరేమంటారు? సాంగ్స్ పరంగా వచ్చిన రెస్పాన్స్ అయితే July 5th కి ఈ ఆడియో రిలీజ్ అయిందండి. December లో ఈ పిక్చర్ రిలీజ్ అయింది. ఇంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉండే మ్యూజిక్ వరల్డ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే టాప్ బ్లాక్ బస్టర్స్ ఉంటాయట ఆల్ ఓవర్ స్టేట్. ఆడియో రిలీజ్ సేల్స్ లో టాప్ 10 ప్లేసెస్ పెడుతుంటారు. ఫస్ట్ మాకు డైరెక్ట్లీ ప్లేస్డ్ ఇన్ టు టాప్ 5th ప్లేస్. అక్కడి నుంచి ఇట్ గ్రూ అప్ లైక్ అనేది ఆ కాన్సెప్ట్. నేను అంటే వెరీ ఫ్రాంక్ గా చెప్తున్నాను, నేను కొత్తవాడిని, నూతన సంగీత దర్శకుడిని. ఈ కార్యక్రమంలో ముందు నేను చేస్తున్న ప్రయత్నం నా అంబిషన్ కోసం. సినీ సంగీత శ్రోతలు అంటారా, వీళ్ళు సినిమా ఉన్న దగ్గర నుంచి ఉంటారు వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ కళామ తల్లి, సినీ కళామ తల్లి అంటారు చూసారు, కళామ తల్లికి ప్రతిరూపాలి ఈ సినీ సంగీతాన్ని గాని సినిమాని గాని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులు. సో వాళ్ల ముందు నేనంత వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే కళామ తల్లిని సాటిస్ఫై చేసినంతగా మనం వర్క్ చేయాలి. నేను చేసిన చిన్న పూజ సిటీ లైఫ్ అనేటువంటి ఆడియో అనేది ఒక చిన్న స్వర పూజ లాంటిది. ఈ చిన్న ప్రయత్నాన్ని వాళ్ళంతగా
అభినందించారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫస్ట్ అయితే నేను ఐఎమ్ థ్రిల్డ్, ఎందుకంటే బంజారా హిల్స్ నుండి మ్యూజిక్ వరల్డ్ లోకి నన్ను తీసుకెళ్లారు. అక్కడ స్ట్రైట్ అవే బ్లాక్ బస్టర్స్ టాప్ లిస్ట్ ఉన్నది. అక్కడ మా సిటీ లైఫ్ ఆడియో సీడీలో స్టాండ్ 5th ప్లేస్ లో ఉంది సేల్స్ ప్రకారం. అక్కడ నన్ను కూర్చోబెట్టి దెన్ నన్ను ఆదరించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఇంటర్వ్యూలు ద్వారా ఆల్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ అక్కడ జరిగాయి నాకు. సో ఇట్ ఈస్ అ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇది జరగడానికి కారణం అయితే మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వాళ్ళ యొక్క టేస్ట్, నాది నాలెడ్జ్ అండి, వాళ్ళది టేస్ట్ అండి. ఈ రెండు కలిసే కట్టి చక్కని ప్రోడక్ట్ వచ్చిందని చెప్పగలను. టోటల్ గా ఎన్ని సాంగ్స్ చేశారు, తర్వాత ఆ సాంగ్స్ గురించి కూడా చెప్తారా? టోటల్ గా 5 సాంగ్స్ చేశానండి. ఇందులో కూడా ప్రతి సాంగ్ సిచ్యువేషన్ ఏమిటంటే వాళ్ళు డిసైడ్. ఫస్ట్ డిస్కషన్ వచ్చినప్పుడు నాకు దే వాంటెడ్ మీ ఫర్ ఓన్లీ 1 సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక సాంగ్ అనేది కూడా వాళ్ళు ఏంటంటే సిటీ లైఫ్ అనేటువంటిది ఒక పబ్ కల్చర్ అనేటువంటిది సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి కాన్సెప్ట్. కానీ అది చెడు ప్రభావం చూపిస్తుందా లేకపోతే మంచి ప్రభావం చూపిస్తుందా అనేది మటుకు అక్కడ చూపించబడలేదు. ఉండే ట్విస్ట్ ఏంటంటే జనరల్ గా సాధారణంగా ఉండేటువంటి ప్రతి సగటు మానవుడికి కూడా ఉండే కామన్ అభిప్రాయం ఏంటంటే పబ్ కల్చర్ అంటే నైట్ బార్స్, నైట్ డాన్సెస్, వ్యాహారం అదంతా కూడా యువతను పాడు చేస్తుంది, పగదారి పట్టిస్తుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. ఈ సినిమాలో అదే పబ్ కల్చర్ ఒక చెడ్డవాడిని మంచివాడికి తయారు చేస్తుంది. అది ఎలా అనేది సిటీలో సినిమాలోనే మీకు అందరికి చూపెట్టడం జరుగుతుంది కాబట్టి యూ కెన్ సీ అండ్ ఎంజాయ్ ఇట్ ఆల్సో. ఇది కాన్సెప్ట్. ఈ పబ్ కల్చర్ అనేటువంటిది మన సంస్కృతి మీద, మన ఆచార వ్యవహారాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది దాని కాన్సెప్ట్ అని చెప్తూనే సినిమాలో ఒక కాంట్రడిక్షన్ హీరోస్ కి ఆ పబ్ కల్చర్ బాగా ప్రమోట్ చేసిన వాళ్ళకి వచ్చినప్పుడు దిస్ హీరోస్ హ్యాస్ టు ప్రూవ్ మీరు ఇప్పుడు పబ్ కల్చర్ అంటూ వేలాడుతున్నటువంటి ఈ వ్యవహారాలు, ఈ వాతావరణాలు, ఈ డాన్స్లు మీ వ్యవహారం ఉన్నాయి నాయన, కానీ ఇవన్నీ కూడా మాకు మా తాతల కాలం నుంచి మా ఆచారాల్లో ఒకటిగా మిళితమై ఉన్నదిరా అని చూపించాలి. అది ఏం చేయాలంటే పబ్ కల్చర్స్ లో పబ్స్ లో బేసిక్ గా చేసే డీజే ఉండి డీజే విల్ సెటప్ మ్యూజిక్ అండ్ హీ ప్లే మ్యూజిక్ అండ్ వెన్ హీ ఈస్ ప్లేయింగ్ మ్యూజిక్ ఆల్ పీపుల్ ఆర్ డాన్సింగ్ అండ్ ఎంజాయింగ్ థింగ్స్. సో ఈ ప్లేయింగ్ మ్యూజిక్ అండ్ ఎంజాయింగ్ విత్ డాన్సింగ్ అనే కాన్సెప్ట్ ని మన ఆచార వ్యవహారాల్లో ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైసమ్మ తర్వాత పెద్దమ్మ తల్లి జాతరలు జరిగినప్పుడు గాని, ఇక్కడే కదా ఆంధ్రదేశం అంతా కూడా చాలా పైడితల్లమ్మ జాతరలు, లేకపోతే అమ్మవారి జాతరలు రకరకాలు జరుగుతుంటాయి. చేస్తున్నప్పుడు చాలా మంది జనాలు ఏం చేస్తారంటే పల్లెటూరు నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బళ్ళు వేసుకుని వచ్చేసి ఆలయం వరకు వచ్చి అక్కడే దే స్టే, దే కుక్ దేర్ ఆల్ థింగ్స్ దేర్ అండ్ దే ప్లే మ్యూజిక్, దే ఎంజాయ్ ఎవ్రీథింగ్, దే ప్రే టు గాడ్ అట్ ద సేమ్ టైం దే ఎంజాయ్ సేమ్ థింగ్ దే విల్ బి డూయింగ్. ఆ కాన్సెప్ట్ ని చూపించడానికి పెద్దమ్మ తల్లి గుడిని బ్యాక్గ్రౌండ్ గా తీసుకుని పబ్లో ఆ కల్చర్ లో ఉండేటువంటి వాళ్ళకి హీరోస్ ఛాలెంజ్ చేస్తారు. మా కల్చర్ మేము అసలైన కల్చర్ ఎటు చూపిస్తారా, ఇది అరువు తెచ్చుకునే కల్చర్ అది అనేసి వాళ్ళు రమ్మంటారు. వచ్చిన తర్వాత అక్కడ మన వేణుమాధవ్ గారిని ఇంట్రడ్యూస్ చేసి ఆయన మన కల్చర్ తరఫున చూపిస్తూ ఆయన కోడిపిల్ల పాట అనేటువంటి ఒక ఫోక్ సాంగ్ ని అక్కడ ప్రజెంట్ చేశారు. సో దాన్ని దీస్ పీపుల్ ఆస్క్ మీ ఫస్ట్ అడిగిన పాట. వెరీ ఫ్రాంక్ గా మాట్లాడితే నా అంబిషన్ ప్రేక్షకుల మనస్సుల్లో ఒక సంగీత దర్శకుడిగా ఉండాలని కాన్సెప్ట్. బట్ హియర్ ఆల్రెడీ ఒక మంచి ఫోక్ సాంగ్ జానపద గీతాన్ని తీసుకొచ్చి నేను మ్యూజిక్ చేయమని, అక్కడ మ్యూజిక్ చేయడానికి ఏమి ఉండదు. నాకు అదే సాంగ్ పెట్టడం అనేటువంటిది పెట్టామంటే నా మార్కే ఉండదు, నా సిగ్నేచర్ ఉండాలి. నేను ఎవరిలో చెప్పినట్లు సంగీత దర్శకత్వం ఫర్ సినిమా వర్కింగ్ అంటే వాట్ ఈస్ మోస్ట్ ఎగ్జైటింగ్ ఫర్ మీ ఈజ్ ప్రేక్షకుడికి కొత్తదనాన్ని వినిపించాలి. సినీ సంగీత దర్శకుడు అంటే అర్థం అది. మామూలు సంగీతం లేకపోతే మ్యూజిషియన్ అంటే ఏదో కచేరీలో పాడుకోవడం, ప్రోగ్రామ్స్ ఇచ్చుకోవడం చేసుకోవచ్చు, లేదా ప్రైవేట్ ఆల్బమ్స్ ఏవో చేయొచ్చు. బట్ సినీ సంగీత దర్శకుడు ఏం చేయాలంటే బిగ్ 70mm స్క్రీన్ మీద చూపిస్తున్న సన్నివేశాలన్నీ కొత్తగా ఉండాలి, కథనం కొత్తగా ఉండాలి. కథలు పాతబడొచ్చేమో కానీ కథనం కొత్తగా ఉండాలి. మరి ఆ సీన్ విజువలే కాకుండా ఆడియో పరంగా ఉండే సాంగ్స్ కూడా కొత్తదనం ఉండాలి తప్ప పాతవి పెట్టడం అనే కాన్సెప్ట్ నా సిగ్నేచర్ ఉండదే. ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని ఆలోచించాను. వాళ్ళని అడిగినప్పుడు డిసైడ్ మీ ఇష్టం సార్ అని చెప్పారు. కానీ నేను ఇంకో పక్క నా మనసులో ఉండే ఆలోచన ఏంటంటే జానపదాలు అనేటువంటివి 100 సంవత్సరాల నుంచి మన
మన తాత ముత్తాతల మనసుల నుంచి జనపదాల నుంచి పుట్టుకొచ్చినటువంటి అంశాలు. అంటే వాటి విలువ కట్టలేం మనం. విలువ ఎలాగైతే కట్టలేమో వాటి వలువలను కూడా మార్చలేము. ఆటోమేటిసి వాటి ఒరిజిన్ ని మనం మార్చకూడదు అనేటువంటి ఒక రెస్పెక్ట్ నాకు వాటి మీద ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి మరి సినిమా అయితే ఇవన్నీ పక్కన పెడితే నాకు సినిమా ముఖ్యం. సినిమాలో సన్నివేశాన్ని ఎలా సాటిస్ఫై చేస్తాం అనేది చాలా ముఖ్యం. అందుకోసం వీల్ సీ సార్ అని చెప్పాను. అప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉండేట కోడిపిల్ల పాట అనే కాన్సెప్ట్ నాకు వినిపించినప్పుడు ఒక మహా అద్భుతమైన జానపద గాయకుడు ఒక ఆయన పాడారు. ఆ పాడిన దాంట్లో ఒక ప్యాథటిక్ ఫీల్ ఉంది. ఐ డోంట్ నో వై లైక్ దట్. ఆ ట్యూన్ లో వెళ్లే వాతావరణంలో కొద్దిగా ప్యాథటిక్ ఫీల్ కాన్సెప్ట్ అంతా ఉందన్నమాట. దెన్ వి డిస్కస్డ్ అగైన్ అండ్ డిస్కస్ చేసింది ఇది కాదండి ఒరిజినల్. ఎందుకంటే అక్కడ సినిమాల సన్నివేశం ఏంటంటే పబ్ కల్చర్ ని ఛాలెంజ్ చేస్తూ మన తరతరాల నుంచి ఉండేటువంటి మన కల్చర్ ఎంత పవర్ఫుల్, ఎంత ఎంజాయబుల్ అనేది చూపించాలి. ఇక్కడ ప్యాథటిక్ ఫీల్ ఉండేటువంటి జానపద గీతని ఎలా పెట్టగలం? ఆ ఆలోచన వచ్చినప్పుడు వి డిస్కస్డ్ అగైన్ అండ్ ఐ టుక్ ఫ్రీడమ్ అండ్ అదే లిరిక్ ని కోసి కొయ్యంగానే కోడికూర అని కాన్సెప్ట్ అదే లిరిక్ ని నేనేం చేశానంటే ట్యూన్ కొంచెం మార్చాను. అంటే జానపదం వర్షనే ఉంటుంది. ఎందుకంటే ఫోక్ వర్షన్స్ ఒక సంగీత దర్శకుడుగా నేను ఫోక్ వర్షన్స్ చేయాలి, ఐటమ్ వర్షన్స్ చేయాలి, వెస్టర్న్ వర్షన్స్ చేయాలి, వెస్టర్న్ క్లాసికల్ కూడా చేయాలి. ఏదైనా చేయగలిగితేనే ఐఎమ్ ఏ సినీ మ్యూజిక్ డైరెక్టర్ అని ప్రేక్షకుల ముందు నిలబడగలను నేను. సో ఐ నో అబౌట్ ఎవ్రీథింగ్, ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. సో అయితే మన సంస్కృతికి వాల్యూ ఇస్తూ జనపదాలకు వాల్యూ ఇస్తూ మేము డిస్కషన్ పెట్టి తర్వాత అన్నిటికన్నా అల్టిమేట్ గా మాకు కావాల్సిన సంగీత దర్శకుడు నా సినిమాకి సంబంధించిన సన్నివేశాన్ని నేను ఎలా సాటిస్ఫై చేశానది ముఖ్యం. ఎందుకంటే ఆ సినిమాని చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా ఆ సన్నివేశంలో వచ్చే సాంగ్ ని ఎలా ఎంజాయ్ చేస్తారనేదే నాకు ముఖ్యం యాజ్ ఎ ప్రొఫెషనల్. సో దానికోసం ఈ ట్యూన్ ని కొంచెం మార్చి జానపదం స్టైల్లో నా సిగ్నేచర్ పెట్టి నేను మార్చి దానికి కొంచెం ఇంటర్లోడ్స్ బిట్ వర్క్ లో ఫ్యూజనిక్ అట్మాస్ఫియర్ యాడ్ చేస్తూ దాని ఫ్లేవర్ టోటల్ గా మార్చాను. అందువల్ల దాని లుక్ కంప్లీట్ డిఫరెంట్ వచ్చి దాని మీద నాకు చాలా ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి ఇన్ఫాక్ట్. సో ఫస్ట్ వాళ్ళు ఆ సాంగ్ మాత్రం అడిగారు. తర్వాత ఇంకొక సాంగ్ కోసం డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నాకు డైరెక్టర్ గారు అన్నారు, సార్ మీరు లిరిక్ కి మామూలు ఆల్రెడీ రాసిన లిరిక్ ట్యూన్ చేస్తారు, లేకపోతే ట్యూన్ చేసిన మీరు ఇచ్చిన ట్యూన్ కి లిరిక్ రాయించుకుంటారా అని అడిగారు. నేను దేనికైనా సిద్ధమే సార్ అని చెప్పాను. అలా కాదు సార్, మా దగ్గర ఇంకో సాంగ్ ఉంది, ఇంకో సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంలో కానీ అది ఒక వచన కవిత్వం సార్, అది అంటే పాట కాదు, అది వచన కవిత్వం. ఒక పెద్ద గేయడార్లాగా అరుణ్ సాగర్ గారు నాకు ఆయన మహానుభావుడు రాశారు. సో ఆయన రాసిన వచన కవిత దాన్ని మీరు ట్యూన్ చేయాలి సార్ అని ఆయన కొంచెం మామూలుగా అంటే ఇంత పెద్ద వర్క్ నా మీద పెడతావరా అని నేను చూస్తానన్నట్లుగా చూశారు ఆయన నా వైపు. అంటే అది వచన కవిత్వం చాలా పెద్ద, అది పాట కాదు అది. అలా దాన్ని ట్యూన్ చేయడం కష్టం. అయితే నేను సింపుల్ గా ఒకటే విషయం చెప్పాను ఆయనకి, సార్ నేను ఈ పని చేయడానికి సిద్ధపడిన తర్వాత మీరు వచన కవిత్వం కాదు సార్, ఒక న్యూస్ పేపర్ ఇవ్వండి, నేను ట్యూన్ చేసి ఇస్తాను మీకు అని చెప్పాను. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి నన్ను కంగ్రాచులేట్ చేస్తున్నాడు అని చెప్పాను. ఈ కంగ్రాచులేషన్స్ మీరు నాకు ఇచ్చిన వచన కవిత్వాన్ని మీకు కావాల్సిన నేను ట్యూన్ చేసి ఇచ్చినప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. ఎందుకంటే ఎవరైనా సరే మాటలు చెప్పడం ఈజీ, పని చేస్తున్నప్పుడే మన మాటలు నిజాయితీగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అదే మన బాధ్యత. సో దాన్ని నేను డిడ్ ఇట్ వెల్. ఈవెన్ ఆ రాసిన అరుణ్ సాగర్ గారు కూడా హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, హీ వాజ్ అన్బిలీవబుల్. నా వచన కవిత్వం పాట రూపంలో తయారైందా అన్నంతగా ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన వెంటనే ఫోన్ చేసి నాకు కంగ్రాట్స్ చెప్పారు ఆయన. అది కూడా చాలా బాగా వచ్చింది. ఒక వెస్టర్న్ స్టైల్లో దాన్ని మిక్సప్ చేసి ఒక వెస్టర్న్ ఫ్లేవర్ ఇచ్చి మొత్తం సాంగ్ అంతా తయారు చేశాను దాన్ని. ఇలా వచ్చిన తర్వాత అప్పుడు ఒకదానికొకటి ఆలోచించుకుంటూ ఒక్కొక్క సాంగ్ సుమారుగా ఒక సాంగ్ తో మొదలుపెట్టిన ప్రయాణం 5 సాంగ్ల వరకు వచ్చింది. సార్ కంప్లీట్ గా చూస్తుంటే అన్ని కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో చేయడం జరిగింది. 5 సాంగ్స్ కూడా అంటే మీకు ఒక అగ్ని పరీక్ష లాంటిదే అన్నట్టుగా ఉందన్నమాట. మొత్తం కంప్లీట్ గా 5 సాంగ్స్ 5 డిఫరెంట్ వెర్షన్స్ 5 డిఫరెంట్ ఫ్లేవర్స్ తో మీరు చేయడం జరిగింది. అంటే లైక్ సింపుల్ గా చెప్పాలంటే ఒక హోటల్ మెనూ లాగా చేయడం జరిగింది. అదేవిధంగా ఒక సాంగ్ లో కంప్లీట్ గా పూర్తిగా మీరు టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేశారు. ఒక గూగుల్, యాహూ ఇట్లా సంథింగ్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ రిలేటెడ్ గా చాలా వరకు యూజ్ చేయడం జరిగింది. సో ఆ సాంగ్ గురించి కూడా చెప్పండి. అది మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఉంది,
గూగుల్ కి ఏమో బెంగగా ఉంది, దేనికో ఓటు చెప్పరా అని ఒక సన్నివేశంలో సాఫ్ట్వేర్ ఆఫీసులోని ఒక యాదగిరి అనేటువంటి ఒక ప్యూను అక్కడ బాస్ తిడితే ఏడుస్తున్నటువంటి హీరోయిన్ ని సాటిస్ఫై చేయడానికి, కొద్దిగా ఖుషి చేయడానికి ట్రై చేస్తూ పాడే పాట అండి. ఈ పాట క్రెడిట్ నా దృష్టి చెప్పాలంటే మా ప్రొడ్యూసర్ వెంకటేశ్వర గారికి చెందుతుందండి 100%. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాను. ఆయన బేసికల్ గా జర్నలిస్టు అండ్ మిగతా బిజినెస్ ఉన్నాయి తప్ప ఆయనకి సాఫ్ట్వేర్ సెక్టర్ లో రంగంలో సంబంధించి ఆయనకి ఎటువంటి అనుభవం ఉందని నాకు తెలియదు, నాకు ఐడియా కూడా లేదని నేను అనుకుంటున్నాను. అలాంటి వ్యక్తి హీఈస్ ఎ గుడ్ రైటర్. అలాంటి వ్యక్తి ఏం చేశారంటే ఈ పాట మొత్తం టోటల్ సాంగ్ అంతా కూడా అన్ని సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి టెక్నికల్ వర్డ్సే, ఒకటి కాదు అన్ని. దాన్ని బాగా సాఫ్ట్వేర్ పీపుల్ బాగా ఆదరించారు కూడా. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నాతో మాట్లాడినప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ ఇచ్చి చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్ గారు చెప్పిన కాన్సెప్ట్ ఒకటే, సార్ ఈ సాంగ్ మనం ఎలా తయారవ్వాలంటే సాంగ్ సాఫ్ట్వేర్ పీపుల్ అంతా కూడా వెన్ దే గో ఫర్ పార్టీస్ అండ్ వెన్ దే గో ఫర్ పిక్నిక్స్ అండ్ సంథింగ్ దే హ్యావ్ టు ప్లే ఇట్ అండ్ దే హ్యావ్ టు సింగ్ అండ్ దే హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. పిక్చరైజేషన్ కూడా కంప్లీట్ గా సాఫ్ట్వేర్ ఆఫీస్ లోనే పిక్చరైజ్ చేయడం జరిగింది. అవునండి. సో అలా వాళ్ళు క్యాచ్అప్ చేయాలి సార్, అదొక ట్రేడ్ మార్క్ ఉండాలి సార్ అన్నారు. ఐ సెడ్ ఓకే. అందుకోసం ఒక గ్రూప్స్ అందరూ కూడా సరదాగా పాడుకుంటున్న పాట కింద దాన్ని మేము క్రియేట్ చేసాం. బాగా వచ్చింది అది. అయితే అందులో లిరిక్ అయితే అన్ని టెక్నికల్ వర్డ్స్, అన్ని సాఫ్ట్వేర్ పీపుల్ కి అర్థమవుతుంది తప్ప మామూలు వాడికి అర్థం కాని కాన్సెప్ట్. అంత డెప్త్ గా ఆయన ఎలా రాశారో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. ఆయన ఆ రకంగా రాశారు సార్. దాన్ని నేను ట్యూన్ చేసాం, దాని అవుట్కమ్ కూడా బాగుంది. అదేవిధంగా ఇంకొక డిఫరెంట్ యాంగిల్ ప్రొజెక్షన్ ఇచ్చారు, అంటే వాత్సాయనకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ తోటి. సో దాని గురించి కూడా చెప్పండి సార్. ఈ వాత్సాయన కామసూత్ర అనేటువంటిది జనరల్ కామసూత్ర అనగానే చాలా మంది కొద్ది నామోషిగానో సిగ్గుగానో లేకపోతే ఇంకోగా ఫీల్ అవుతారేమోనండి. కానీ నిజానికి చెప్పాలంటే మానవ సృష్టికి మూలం సెక్స్. అంటే ఒక ఆడ మగ భార్యాభర్తలుగా సమాజం యొక్క ఆమోదం పొందిన తర్వాత వాళ్ళ యొక్క కలయికలో వాళ్ళు చూపించే ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, ఆ ప్రేమ అభిమానాల్లో వాటిలో వాళ్ళు వెళ్లే వైనం, ఇదంతా కూడా వాత్సాయన కామసూత్రాలో ఉంది. ఈ వాత్సాయనుడు అనేటువంటి వ్యక్తి ఒక మహా ఋషి. మనకి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అలాగనుకుంటున్నాము. వాత్సాయనుడు కూడా ఒక ఋషి. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లేకపోతే ఇంకో మునులు అనేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మన లోక కళ్యాణం కోసం తపస్సు చేసి ఎంతో అమూల్యమైన జ్ఞానాన్ని మనకు వసగారు. వాత్సాయనుడు కూడా అదే పని చేశారు. ఆయన మహాముని తపస్సు చేసి మానవ జీవనంలో ఒక కళ్యాణమయమైనటువంటి సంఘటనలు ఉండాలి, వాళ్ళ జీవితం అద్భుతంగా ఆప్యాయంగా కొనసాగాలి అంటే కుటుంబ జీవితం బాగా ఉండాలి. ఈ కుటుంబ జీవితం బాగా ఉండాలంటే బేసిక్ గా ఇంటర్నల్ గా, బయటికి కనిపించింది కాదు, ఇంటర్నల్ గా ఏంది ముఖ్య పాత్ర వహిస్తుంది అంటే భార్యాభర్త మధ్య ఉండేటువంటి వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ఆప్యాయత, ఈ కాన్సెప్ట్. సో వాత్సాయనుడు చేసినటువంటి ముఖ్యమైన పని లోక కళ్యాణం కోసం ఆయన తపస్సు చేసి సంపాదించిన జ్ఞానాన్ని వాత్సాయన కామసూత్ర రూపంలో గ్రంథస్థం చేసి, ఈ విషయం మనం ఆలోచిస్తే అందరూ దాన్ని ఒప్పుకుంటారు, ఎందుకంటే అది వాస్తవం. కానీ ఏం చేస్తుంటాం, మన కామసూత్రాన్ని గానే వి లుక్ ఇన్ డిఫరెంట్ యాంగిల్. ఆ డిఫరెంట్ యాంగిల్ ని పోగొట్టడానికి చేసిన చిన్న ప్రయత్నమే మా సిటీ లైఫ్ లో వాత్సాయన కామసూత్ర సాంగ్ అండి. ఇది కూడా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు కూర్చొని ఆలోచించి, అలాగే మన ట్రెడిషన్స్ వాటి కోసం డిస్కస్ చేస్తున్నారు కాబట్టి ఆ కల్చర్లు ఉండేటువంటి వాయినాల్లో పాశ్చాత్య కల్చర్లు, ఆ వెస్టర్న్ ధోరణులు వాళ్ళు ఫ్రీగా ఉండడం కాదు. 100 సంవత్సరాల క్రితమే మన ఋషులు తపస్సు చేసి వేదాలను అలాగైతే అందించారో అలాగే మన తపస్సు చేసి మానవ జీవితానికి ముఖ్యమైనటువంటి ఈ కామసూత్రం అనేటువంటి గ్రంథం నాలెడ్జ్ ని జనాలకు అందించాలి. కుటుంబ జీవితాలకు ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కాబట్టి దాన్ని అందించాలని కాదు. ఇందులో కూడా అంటే ఇదంతా నేను ఎలా చెప్పగలుగుతానంటే, మేము డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, నేను కూర్చుని ఈ సాంగ్ ని ఎలా తయారు చేయాలని డిస్కస్ చేస్తున్నప్పుడు వచ్చిన పాయింట్స్ అండి ఇవన్నీ. సో సచ్ ఎ నాలెడ్జ్ దోస్ 2 పీపుల్ హ్యావ్ గాట్. అప్పటి వరకు నాకు కామసూత్రం మీద ఏం ఐడియా లేదు బేసిక్గా. కానీ చూస్తే కామసూత్రం అంటే సెక్స్ అంటే జనరల్ గా ఒక ఆడ మగ ఏదో కోరికతో కలిసిపోయి ఏదో దాహం వేస్తాను మంచినీళ్ళు తాగినట్లు తీర్చుకునే కోరికని అందరూ అనుకుంటారు జనరల్ గా. బట్ ఈ కాన్సెప్ట్ టోటల్ వేరండి. ఒక ఆడ మగ
కోరికతో కలిసేటువంటి ఆ శారీరక ప్రక్రియ, శృంగార ప్రక్రియ అనేటువంటిది వాళ్ళ జీవితాలకి వాళ్ళ మనసును అనుబంధం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఎలా నిలబెడుతుంది అని చెప్పడం కోసం చేస్తున్న ప్రయత్నం అండి వాత్సాయన కామసూత్ర గ్రంథం. సో ఇలాంటి అద్భుతమైన అంశాన్ని మన జనాలకి బాగా చూపించాలన్నారు. సో ఐ గోట్ ఇన్స్పైర్డ్ వెరీ మచ్. ఓకే సార్, విల్ డూ ఇట్ అని చెప్పాను. దాన్ని బేసికల్ గా ఆలోచించాను. అది ఒక ఐటమ్ సాంగ్ కింద ఉండకూడదు, జనరల్ ఐటమ్ సాంగ్ కింద ఉండకూడదు. అట్ ద సేమ్ టైం వాత్సాయన కామసూత్రలో ఉండేటువంటి శృంగార ప్రక్రియలన్నీ అందులో వివరించబడాలి. నేను ఆలోచించి కొన్ని రాగాలు అనాలిసిస్ చేసుకున్నానండి. చేసుకుని కీర్వాణి అనేటువంటి రాగాన్ని తీసుకున్నాను. కీర్వాణి అనే రాగంలో ఆర్ద్రత ఉంటుంది, ఆర్తి ఉంటుంది, అంటే మెలోడీ, కనిపించిన మెలోడీ ఉంటుంది బాగా. అట్ ద సేమ్ టైం పవర్ ఉంటుంది అందులో. అందుకోసం ఆ రాగం తీసుకుని ఆ రాగంలో పర్టికులర్ ట్యూన్ క్రియేట్ చేశాను. ఇట్ కమ్ అప్ వెరీ వెల్, బాగా వచ్చింది, చక్కగా కుదిరింది, సగం వర్క్ ఫినిష్ అయింది. నాకు కూడా మనసులో టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే ట్యూన్ ఇచ్చాను, ఆ క్రియేటెడ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ పక్కా బాగా వచ్చింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. లిరిక్ రాయబడాలి కదా, లిరిక్ మళ్ళీ మన ప్రొడ్యూసర్ గారు వెంకటేశ్వర గారు రాస్తున్నారు. ఓకే, కానీ వాత్సాయన కామసూత్రకు సంబంధించిన శృంగార పరమైన ఘట్టాలన్నింటినీ కూడా ఒక ఆడ మగ మధ్యన జరిగే శారీరక శృంగార పరమైన ఘట్టాలన్నిటిలో కూడా అన్ని వివరించాలి. అక్కడ ఏ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు, ఇది చాలా చాలా, ఆ లాంగ్వేజ్ ఏమాత్రం కొంచెం మితిమీరిందా, హద్దు మీరిందా, ఆటోమేటిక్ గా ఇట్ బికమ్స్ ఎన్ ఐటమ్ సాంగ్. మళ్ళీ వేరే కాన్సెప్ట్ వచ్చేసింది, మారిపోద్ది. హౌ దిస్ కెన్ బి డీల్డ్ అని అనుకున్నాను. బట్ హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేశ్వర గారు ఏమని చెప్పాలండి. ఎందుకంటే నేను పక్క స్టూడియోలో రికార్డ్ చేస్తున్నాను సాంగ్, ఆర్కెస్ట్రేషన్ మొత్తం, ఆర్కెస్ట్రేషన్ అంతా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ వచ్చి ఒక్కొక్క లేయర్ యాడ్ చేస్తున్నాం. మొత్తం రెడీ అయిపోయింది, ట్రాక్ రెడీ అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది, సింగర్స్ రెడీ అయిపోయారు, అన్ని అవుతాయి. ఇంకో పక్క షూటింగ్ అవుతుంది సిటీ లైఫ్ మీద. ప్రొడ్యూసర్ గారు ఓ పక్క అంత బిజీ, షూటింగ్ అవుతుంది, షూటింగ్ చూడాలి కదా, హీ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. సో అక్కడ ఆయన చేస్తున్నారు ఆ పని చేస్తూనే ఇంకో పక్క నేను ఫోన్ చేస్తున్నా, ఈ టైపు సార్ సాంగ్ రెడీ అని, ఇస్తున్నాను అంటున్నారు. ఎలా ఇస్తారు, ఇంత బిజీగా ఉండే వ్యక్తి ఎలా ఇస్తారని నా డౌట్. ఇంకో పక్క ఆ లిరికల్ వాల్యూస్ ఏ రకంగా ఉంటాయా అనేది ఒక టెన్షన్ నాకు. ఆయన ఫోన్ చేసి లిరిక్ చెప్పారు నాకు, నేను రాసుకున్నాను అనమాట. ఎక్సలెంట్, ప్రతి పదం కూడా ఎంతో అద్భుతంగా, మంచి షుగర్ కోటెడ్ పిల్స్ లాగా అద్భుతంగా ప్రతి సన్నివేశాన్ని, ప్రతి కాన్సెప్ట్ ని ఆయన వివరించే విధానం ఎక్సలెంట్. అంటే ఈ విషయం ఏం వివరించారు, లిరిక్ ఎలాగుంది, సాంగ్ ఎలాగుంది నేను చెప్పను. ఒకవేళ ప్రేక్షకులందరూ కూడా, వ్యూవర్స్ అందరూ ఇంట్రెస్ట్ అయితే యూ లిజన్ దట్ సాంగ్ ఆల్సో, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఆ లిరిక్ రాసే విధానం ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ ఆల్సో. ఆయనకి ఇప్పటికీ కంగ్రాట్స్ చెప్తుంటాను నేను ఎప్పుడు కూడా, కనిపించినప్పుడల్లా కూడా. కంప్లీట్ గా ఇది అంటే టిపికల్ టాస్క్ చాలా అండి. ఎందుకంటే మ్యూజిక్ పరంగా మీకు ఆయన లిరిక్ రాసినందుకు ఆయన కూడా, ఎందుకంటే కొంచెం ఆ థిన్ లేయర్ ఏదైతే ఉందో కొంచెం అటు వచ్చినా డెఫినెట్ గా వేరే ప్రొజెక్షన్ కి వెళ్ళిపోతుంది అది. సో అదేవిధంగా ఇంకొక సాంగ్ గురించి మాట్లాడుకోవాలంటే, అది స్టార్టింగ్ లోనే టైటిల్స్ లోనే దాన్ని బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేయడం జరిగింది. సో దాని గురించి కూడా చెప్పండి సార్. టైటిల్ సాంగ్ అనేటువంటిది సిటీ లైఫ్ అనేటువంటి విషయాన్ని చెబుతూ ఆడియన్స్ ని మనం ఆనందింపజేయాలంటే అదే టైంలో టైటిల్స్ పెడతాయండి అని చెప్పారు. ఆ సాంగ్ సంబంధించి సిటీ బ్యాక్గ్రౌండ్స్ అంతా మాంటేజ్ షాట్స్ వేశారు. ఆ సాంగ్ మాంటేజ్ షాట్స్ లోనే అలాంగ్ విత్ దట్ టైటిల్స్ పెడుతున్నాయి, సాంగ్ ప్లే అవుతుంది అన్నమాట. ఆ సాంగ్ కూడా ప్రొడ్యూసర్ గారు రాశారు, వెంకటేశ్వర గారు రాశారు. తెల్లవారు నిద్ర లేచే జీవితం, పదపదం అంటూ తొందర చేసే జీవితం అంటూ, నగరం సవాలంటే సమరం సై అంటూ మనం ముందుకు వెళ్ళాలి, ఈ కాన్సెప్ట్ ఆయన చాలా చక్కగా రాశారు. ఆ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఆడియోలో కన్నా ఇంకా నేను పిక్చర్ లో అది ఇంకా బాగా హైలైట్ అయింది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ బాగా హైలైట్ అయ్యి ఒక చూసేవాడికి ఒక రకమైన భావోద్వేగాన్ని క్రియేట్ చేసింది. ఇట్ ఆల్సో కేమ్ వెల్ యాక్చువల్లీ. అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా కావాలన్న కోరిక, ఆలోచన అసలు ఎలా కలిగింది, ఎప్పుడు కలిగింది? అదేవిధంగా మ్యూజిక్ పరంగా మీరు ఎటువంటి శిక్షణను తీసుకున్నారండి? మీరు నా జీవితంలో సంబంధించి క్రూషియల్ క్వశ్చన్ వేశారండి. అంటే మీరు వేయాలి ఈ క్వశ్చన్, ఈ క్వశ్చన్ వేయకపోయినా నేను చెప్తాను కూడా. ఎందుకంటే ఐ ఫీల్ నేను చాలా రెస్పాన్సిబుల్ ఆ విషయంలో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వేలో వెళ్తున్న వాడికి దిశానిర్దేశం చేసి ఈ దిశలో నీ భవిష్యత్తు ఉంటుంది, నువ్వు సాధించగలవు అని చెప్పిన తర్వాత మనం ఆ దిశలో ఎదుగుతున్నప్పుడు మనకి ఎవరైతే దిశానిర్దేశం చేశారో
ఆ వ్యక్తిని గురువుగా స్వీకరించి మనం నామస్మరణ చేసి పూజించకపోతే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా వృధా. సంగీత దర్శకుడిగా నేను తయారవడానికి ముఖ్య కారణం మా సంగీత గురువు లక్ష్మీ రామదాస్ గారని. ఆమె నాకు సంగీతం క్యాజువల్ గా నేర్చుకుంటున్న విజయనగరంలో నేను నేర్చుకుంటున్నప్పుడు ఆమె అక్కడ వరలక్ష్మి త్యాగరాజ సంగీత నృత్య కళానికేతన్ అనేటువంటి ఒక సంగీత సంస్థని గత 19 సంవత్సరాలు బట్టి నడుపుతున్నారు ఆవిడ వాలంటీర్ గా. భర్త రామదాస్ గారు ఆయన ఒక వెటనరీ అసిస్టెంట్ డైరెక్టర్. ఖాళీగా ఉండకుండా తను నేర్చుకున్న సంగీతాన్ని అందరికీ పంచాలనే సదుద్దేశంతో ఒక 150 మంది స్టూడెంట్స్ ని ఆల్మోస్ట్ అందులో ఒక 80 మంది స్టూడెంట్స్ ఉచితంగా సంగీతాన్ని నేర్పిస్తారు. ఆ కళానికేతన్లో వాళ్ళు వోకల్, వీణ, వైలిన్, మృదంగం, డాన్స్ అన్ని నేర్పిస్తారు. అందులో ఒక 80 మంది సుమారు ఉచితంగా నేర్పిస్తూ వాలంటీర్. మిగతా ఎక్స్పెండిచర్స్ కూడా ఆవిడే పెట్టుకుంటూ నేను అక్కడ ఒక సంగీత విద్యార్థిగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు మా గురువుగారు కాన్సన్ట్రేట్ చేసే విధానం, ఈ 100 మంది స్టూడెంట్స్ ఉంటున్నా సరే వీడి గొంతు ఎలా ఉంది, వీడి సంగీత నాలెడ్జ్ ఎలా ఉంది, వీడి వైలిన్ ఎలా వాయిస్తాడు, ఈ స్టూడెంట్ వీణ ఎలా వాయిస్తున్నాడు, వీళ్ళకి ఎలాంటి తాపత్రం ఉంది, అన్ని పర్సనల్ గా అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి డైరెక్షన్. ఎందుకు ఈ మాట అన్నా, ఆ డైరెక్షనే లేకుండా, ఆ దిశానిర్దేశం లేకపోతే ఈ రోజు మీ ముందు నేను ఒక సంగీత దర్శకుడు కూర్చోవడానికి అవకాశం లేదు. నాకు సంగీతం అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ దాని యొక్క కాన్సెప్ట్ నాకేముంది అనేది నాకన్నా మా గురువు గారికి ఎక్కువ తెలుసు. సో ఆమె నన్ను డైరెక్ట్ చేసే విధానం పికప్ చేసి, యు ఆర్ గుడ్ ఫర్ దిస్ మ్యూజిక్, యూ గాట్ దట్ బ్రెయిన్ నాలెడ్జ్ అండ్ హార్ట్ ఆల్సో అండ్ వాయిస్ ఆల్సో, యూ డూ ఇట్ అని చెప్పి నన్ను దిశానిర్దేశం చేసి, మేము కళానికేతలో డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత నన్ను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ మ్యూజిక్ కి మా గురుగారే జాయిన్ చేసి కంటిన్యూ చేయించి నన్ను ముందుకు పంపించారు. సో అక్కడి నుంచి నాకు ఈ మ్యూజిక్ మీద అంబిషన్ బాగా పెరగడం మొదలెట్టింది. శాస్త్రీయ సంగీతం నేర్పించే గురువులు సహజంగా సినిమా సంగీతం అంటే అంత ఎక్కువ మక్కువ చూపించరు. నా శాస్త్రీయ సంగీతం ఎక్కువ అంటుంటారు. ఇప్పటికీ ఉంది, అది మా తరతరాలకు కంటిన్యూ అవుతుంటారేమో నాకు తెలియదు. సినిమా సంగీతం గొప్ప, శాస్త్రీయ సంగీతం గొప్ప అనే కాంబినేషన్స్ వస్తుంటే నాకు ఐడియా లేదు. కానీ మా గురుగారు అయితే సంగీతాన్ని సంగీతం కింద చూడు, అది జానపదమా, శాస్త్రీయమా, సినిమా సంగీతమా, లలిత సంగీతం కాదు, సంగీతం అంటే సంగీతం. ఈ సంగీతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంట్రా అంటే వినేటువంటి ప్రేక్షకుడికి ఆనందం కలిగి. ఇంకొక ముఖ్య ఉద్దేశం, ఆ సంగీతం సాధన చేస్తూ లేదా సంగీతాన్ని పాడుతూ నువ్వు ఆ సంగీతం అనేటువంటిది సామవేదం నుంచి పుట్టింది కాబట్టి దేవుడికి సంబంధించినటువంటి అనుభూతి నువ్వు పొందాలి. ఇది మాకు బేసికల్గా నేర్పించారు మా గురుగారు అక్కడ. సో సినిమా సంగీతం వాళ్ళు కూడా గురుగారు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. సో నేను ఎప్పుడైనా అంబిషన్ చెప్పాను, షీ బ్లెస్ మీ అండ్ షీ సెంట్ మీ హియర్. ఆ అనుగ్రహంతో, ఆ బ్లెస్సింగ్స్ తోటి నేను ముందుకు వెళ్ళగలుగుతాను. సో అది నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ అండి, మ్యూజిక్ మా గురువు గారు. సో ఆ ఇన్స్పిరేషన్ తోటి ముందుకు అడిగేశాను. తర్వాత సినిమా సంగీత దర్శకుడిగా ఎక్కువ నాకు ఎగ్జైటింగ్ పాయింట్ ఏంటంటే, జనరల్ ఇంతకుముందు చెప్పినట్లు జనరల్ సంగీతం అనేటువంటి అంశం పాట పాడుకోవచ్చు, ప్రోగ్రామ్స్ ఇచ్చుకోవచ్చు, లేదా చిన్న చిన్న ప్రైవేట్ ఆల్బమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. సినిమా సంగీత దర్శకం అంటే కొత్తదనం చూపించాలి. రేపు నేను ఇంకో కొత్త సినిమాకి వర్క్ చేస్తున్నానంటే నా వర్క్ ప్రతి ఒక్క సినీ సంగీత శ్రోతకి కూడా కొత్తదనం వినిపించాలి. సేమ్ టైం వాళ్ళని ఎంతో ఎంజాయ్ చేయించి, ఈ కొత్తదనం అనేటువంటి అంటే సృజనాత్మకతకి, క్రియేటివిటీకి ఇక్కడున్నంత ప్లేస్ ఇంకెక్కడ లేదు. సో దట్ ఈస్ వెరీ మచ్ ఎక్సైటింగ్ ఫర్ మీ అండ్ ఛాలెంజింగ్ ఫర్ మీ. సో ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అండ్ ఐ వాంట్ టు బికమ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. అందుకోసం నేను నా దిశని ఈ రకంగా మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఇందులో పర్సనల్ నా స్వార్థం కూడా ఉంటుంది. నేను సంగీత దర్శకుడు కంటిన్యూ అవుతూ రేపు నాకు 60 years వచ్చి నేను ముసలివాడిని అయిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నేను సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండగలిగితే, అప్పుడు నేను ఒక కొత్త పాటను తయారు చేయాలంటే ఐ షుడ్ థింక్ యాజ్ 16-year-old బాయ్. సో నా మనసును ఎప్పుడు నిరంతరం యవ్వనంగా ఉంచుకుంటూనే ఉండగలిగితేనే నేను సంగీత రంగంలో ముందుకు వెళ్ళగలుగుతాను. ముసలివాడిని అయిపోయాను కదా, లేకపోతే అలాంటి భావాలు నా మనసులో రానివ్వకుండా చేసేది కూడా నా ప్రొఫెషన్. అందుకోసం ఐ లవ్ దిస్ ప్రొఫెషన్. సో దీస్ ఆర్ 3 main important points which have inspired me to become a music director. అంటే జనరల్ గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అంటే ఇన్స్ట్రుమెంట్స్ పైన పూర్తిగా అవగాహన ఉండాలి అంటారు కదండి, ఇది ఎంతవరకు నిజం? జనరల్ గా మీకు ఏ ఇన్స్ట్రుమెంట్ పైన పట్టుంది, అవగాహన ఉంది? సంగీత దర్శకుడు అవ్వాలి అంటే ఇన్స్ట్రుమెంట్ మీద అవగాహన ఉండాలి అనేటువంటి మాట కన్నా
సంగీతం మీద అవగాహన ఉండాలండి, చాలా ముఖ్యం. దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ మీద, ప్రతి ఇన్స్ట్రుమెంట్ మీద మ్యూజిక్ డైరెక్టర్కి అవగాహన ఉండాలి, అది కంపల్సరీ. ఎందుకు కంపల్సరీగా ఉండాలని నేను అంటానంటే, అవగాహన లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హోటల్కి వెళ్ళాను, ఆ హోటల్ అనేటువంటిది వెజిటేరియన్ హోటల్ అయినప్పుడు నేను అక్కడికి వెళ్లి ఊరిగా చికెన్ 65 కావాలి లేకపోతే మటన్ బిర్యానీ కావాలంటే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, నేను కన్ఫ్యూజ్ అవుతుంది. నాకు అవగాహన లేదు ఆ హోటల్ మీద, నాకు పూర్తి అవగాహన ఉండాలి. ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్లిన తర్వాత నాకేం కావాలో నేను సెలెక్ట్ చేసుకోగలుగుతాను, నాకేం కావాలో అక్కడ వాళ్ళతో నేను రప్పించుకోగలుగుతాను. ఈ స్టేట్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే, మ్యూజిక్ డైరెక్టర్ గా ఐ హ్యావ్ టు వర్క్ విత్ సో మెనీ ఆర్టిస్ట్, ఫ్లూటిస్ట్, తబలిస్ట్, రిథమ్ ప్లేయర్స్, లీడ్ ప్లేయర్స్, గిటారిస్ట్, అందరూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఉండే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ లో కూడా వాటి మీద పూర్తి అవగాహన నాకు లేనప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ లో ఏమైతే పలకగలుగుతుందో దాన్ని తెచ్చుకోలేను నేను ఏదో చెప్తుంటాను, అది వాళ్ళకి ఇంపాసిబుల్ అవుతుంటది, కన్ఫ్యూజన్ అరైజ్ అయిపోతుంటది, ఇట్ బికమ్స్ ఎ మెస్. అవగాహన కంపల్సరీ. కానీ అవగాహన కన్నా ముఖ్యంగా ప్రతి సంగీత దర్శకుడికి కూడా సంగీతం మీద పూర్తి అవగాహన ఉండాలి, అది చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే దిస్, సరి గ ప ని సరి ప గ రి గ బ గ రి స ని స, దీన్ని హంసధ్వని రాగం అంటారండి. ఓకే, ఈ హంసధ్వని రాగంలో ఒక పాటను నేను ట్యూన్ చేశాను అనుకుందాం, క్యాజువల్ గా జస్ట్, నీ మనసే పాడుతుంది నా ప్రేమ గానం అనేదో పాట అనుకుందాం. పాట అయింది. ఇప్పుడు ఈ పాటకి ఫ్లూట్ ఆర్టిస్ట్ చేత, లేకపోతే గిటారిస్ట్ చేత, వీణ చేత, వయలిన్స్ చేత, లేకపోతే సితారుల చేత, వీళ్ళ చేత నేను ఆర్కెస్ట్రేషన్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు నేనేం చేయాలి, పాడాలి. గ గ గ గ బగరి స స స సని ప గ గ గ గ బగరి స స సని ప, ఇది ఒక నోట్స్ అంటానండి. ఈ నోట్స్ నేను తయారు చేస్తాను, రాస్తాను. దీన్ని ఫ్లూట్ ఆర్టిస్ట్ కి ఇచ్చినప్పుడు అదే స్వరాన్ని ఆయన వాయించినప్పుడు ఫ్లూట్ మీద డిఫరెంట్ మాధుర్యం వస్తుంది. అదే స్వరాన్ని వీణకి, సితార్ ప్లేయర్ కి ఇచ్చినప్పుడు వాళ్ళు వాయించినప్పుడు డిఫరెంట్ మాధుర్యం వస్తుంది. నోట్స్ అయితే సేమ్, కానీ అవుట్పుట్ బట్టి డిఫరెంట్ మాధుర్యం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బాస్మతి రైస్ అయితే సేమ్, కానీ దాని ఫ్రైడ్ రైస్ ఉన్నప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది, బిర్యానీకి ఉన్నప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది, లేదా డిఫరెంట్. రైస్ అయితే సేమ్. అలా అంటే వండే విధానం బట్టి మారుతున్నట్లే ఇన్స్ట్రుమెంట్ యొక్క నేచర్ బట్టి దాని యొక్క మెలోడీ మారిపోద్ది. అవగాహన నాకుండి దాన్ని, అందుకోసం ఏ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ వాడాలి, ఏం చేయాలి నాకు ఐడియా రావాలంటే ఫస్ట్ నాకు ముందు సంగీతం ఏ స్వరాన్ని పలికించాలి వీళ్ళ చేత అనేది సంగీతం నాకు అవగాహన ఉండాలి. ఈ స్వరాన్ని ఏ ఇన్స్ట్రుమెంట్ల చేత ఎప్పుడు పలికించాలి అనేది ఇన్స్ట్రుమెంట్ మీద అవగాహన ఉండాలి. ఈ రెండూ ఉండాలి మస్ట్. ఈ సందర్భంలో ఇంకొకటి కూడా మిమ్మల్ని అడగాలని, ఎందుకంటే బికాస్ ఆఫ్ టైం కన్సెంట్, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ద రిసోర్సెస్, అంటే మ్యూజిషియన్స్ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు, ఇదేంటంటే కంప్లీట్ గా అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి చేసే ప్రక్రియ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అలా లేదు. సో దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇందులోని ఏదంటా చూసారా, ఒక గంట నీరు ఒక గంట పన్నీరు అన్నట్లుగా, కన్నీరు ఒక గంట పన్నీరు అన్నట్లుగా ఉంటుంది సార్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ప్రజెంట్ బిజీ వరల్డ్ లో ఉండేటువంటి ఈ కాంపిటేటివ్ వరల్డ్ అండ్ రన్నింగ్ వరల్డ్ లో మీరు అన్నట్లు ఇంత ముందులాగా ఆల్ ఆర్టిస్టులు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి నోట్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించి అందరు కలిపి ఒకేసారి రికార్డ్ చేసేటువంటి పద్ధతి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే అందులో కూడా అందరూ కలిపి ఎప్పుడైతే రికార్డ్ చేయడానికి అవకాశం, అందులో ఏ ఒక్కరు తప్పు చేసినా మళ్ళీ ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ అగైన్, క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు ప్రెసెంట్ అలా కాకుండా వెంటనే ఇప్పుడు ట్రాక్ సిస్టమ్ వచ్చేసినందువల్ల ట్రాక్స్, ఇప్పుడు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ వచ్చి వాడు వాయించాల్సిన, ఆ కళాకారుడు వాయించేసి వెళ్ళిపోతాడు. ఆయన ఆర్టిస్ట్ లో వస్తే దే సింగ్ అండ్ గో, దట్స్ ఇట్. ఒక్కొక్కరు ఎవరు చేయాల్సిన పనులు చేసి వెళ్ళిపోతే దీని అంతా ఫైనల్ గా నేను పూర్తి అవగాహన నేను పెట్టుకుని ఒక ఎడిట్ సూట్ లాగా తయారవుద్ది రికార్డింగ్ స్టూడియో కూడా తయారై దానికి మళ్ళీ ఫ్రేమ్ చేసుకుని ఫైనల్ అవుట్పుట్ నేను ముందే నాకు దాని మీద పూర్తి ఐడియా ఉంటుంది కాబట్టి నేను క్రియేట్ చేసుకుని దాని ఆడియన్స్ నేను అందిస్తాను. దీనివల్ల టైం కలిసి వస్తుంది, దీనివల్ల క్రియేటివిటీలో ఇంకా డిఫరెంట్ ఆలోచించుకోవడానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. టైం మన చేతిలో ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. ఇది పన్నీర్ లాంటిది, ఒక గంట పన్నీర్ లాంటిది.
ఒక కంట కన్నీరు అని ఎందుకన్నానంటే సంగీతం అనేటువంటిది ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. 7 స్వరాలు కలిసి ఎంత మాధుర్యాన్ని ఇచ్చిందో ఈ ఆర్టిస్టులు అందరూ కలిసి ఒకేసారి వర్క్ చేస్తే సాంగ్కి అంత మెలోడీ క్రియేట్ అవుతుంది. ఆ వాతావరణం వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిలో ఒక మంచి శుభకార్యం జరుగుతున్నప్పుడు సహపంక్తి భోజనాల కోసం అందరిని ఇన్వైట్ చేస్తారు. చేసి మామిడి తోరణాలు కట్టి అరటి గెల్లలు పెట్టి పచ్చ తోరణాలు కట్టించి ఏం చేసి ముగ్గులు పెట్టి అన్ని చేసి సుందరంగా తయారవుద్ది ఆ గృహం. అరిటాకులు వేసి చక్కని మంచి శ్రద్ధ సూపర్ భోజనాలని వడ్డించి అన్ని రెడీగా ఉంటాయి. తినేటువంటి వాడు ఎవరి టైం వచ్చి వాడు వచ్చి తినేసి వెళ్ళిపోతుంటే ఆ సన్నివేశంకి అందం రాణించదు. అలాగే ఈ ఆర్టిస్టులు అందరూ కలిసి ఒకేసారి వాళ్ళకి నేను చెప్పి నాకైతే కోరుకుంది. నేను డెఫినెట్ గా ఏదో రోజున అవకాశం ఉంటే ఆ పని కూడా చేస్తాను. నేను నా ఆర్టిస్టులని సాంగ్ క్రియేషన్ అంటే ఆల్మోస్ట్ ట్యూన్ క్రియేట్ అయిన దగ్గర నుంచి సాంగ్ రికార్డ్ అయ్యి ఫైనల్ వరకు నేను మొత్తం ఆర్టిస్టులు అందరినీ కూర్చోబెట్టి ఎగ్దమ్ ఒకేసారి రికార్డ్ చేయడాన్ని నాకైతే కోరుకుంది. చేస్తాను కూడా నేను. ఎందుకంటే అందులో ఉండేటువంటి ఒక మధురానుభూతి అది ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినబుల్. సో ఆ కంట కన్నీరుని పన్నీరుగా మార్చుకునే ప్రయత్నం డెఫినెట్ గా నేను చేస్తాను. అయితే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో బీయింగ్ ఎ ప్రొఫెషనల్ పర్సన్ ఐ షుడ్ బి కాంపిటేటివ్ ఎనఫ్ సో టు డూ ఎనీథింగ్. అందుకోసం దీన్ని కూడా నేను యాక్సెప్ట్ చేసి ఈ 2 కాన్సెప్ట్లని కూడా నేను మనసులో పెట్టుకుని ముందుకు వెళ్తున్నాను. నాకు ఏది అవకాశం ఉంటే అది చేస్తాను. సరిగ్గా చివరిగా మీ స్వస్థలం, మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పండి. మా స్వస్థలం విజయనగరం అండి. విజయనగరంలో నా తల్లిదండ్రుల పేరు నక్షత్రమ్మ హరిదాస్. నా తల్లిదండ్రులు బోత్ రిటైర్డ్ టీచర్స్. నాకు 3 అన్నదమ్ములు ఉన్నారు, 4 అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళంతా కూడా నా సంగీతాన్ని నన్ను ప్రోత్సహించే విధానం ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఐ మ్యారీడ్, మై వైఫ్ నేమ్ ఇస్ హిమబిందు. And recently I blessed with a boy. This is very brief information about my family. And to bless me, everybody. This is my ambition to become a music director and I am doing my efforts. మీ అందరికీ ఆనందం కలిగించిన నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి. దాన్ని బట్టి నేను ఇంకా మంచి చేసి మిమ్మల్ని మీ మనసులో స్థానం సంపాదించుకోవడం నేను చేసిన ప్రతి పని కూడా మీ ఆదరణ మనం నోచుకుంటుందని ఆశిస్తున్నాను. డెఫినెట్ గా మీరు అనుకున్న వే ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా అంటే యూ షుడ్ డిజర్వ్ అండి అది. ఎందుకంటే మీ మాటలను బట్టి ఖచ్చితంగా డెఫినెట్ గా మీరు ఆ స్థానాన్ని చేరుకుంటారు. అదేవిధంగా డెఫినెట్ గా ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా దొరుకుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంకా మంచి పేరు తెలుసుకోవాలని మా RadioKhushi.com శ్రోతలందరి తరపున, మా టీం అందరి తరపున కూడా మీకు విష్ వెరీ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ RadioKhushi.com కి శ్రోతలకి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషిగా హాయిగా ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com